లంచాలు ఆపండి ప్లీజ్ అంటూ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్న మహిళా పేషెంట్ పెట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కింద స్థాయి సిబ్బంది ప్రతి సేవకు 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రావికమితం మండలం టీ అర్జాపురానికి తురబల్లి కోట సత్యవతి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఈ నెల 3వ తేదీన నర్సీపట్నంలో సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న తురబల్లి కోట సత్యవతి ఏరియా ఆసుపత్రిలో చేరారు. 7వ తేదీన ఆసుపత్రిలో 2వ అంతస్తు మహిళా వార్డు నుంచి సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ, నేను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఉన్నాను. నేను ఉన్న ఈ వార్డులో 30 బెడ్లు ఉన్నాయి. ఇక్కడ డబ్బులు ఇస్తే కానీ సేవలు అందట్లేదన్నారు. అంతా ఉచితమే. బెడ్ ఇవ్వడానికి రోగుల నుండి 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, ఆపరేషన్ థియేటర్ నుండి వార్డులకు పేషెంట్లు స్ట్రెచ్చర్ మీద తీసుకురావాలంటే 100, యూరిన్ బ్యాగ్ పెట్టాలంటే 100 వసూలు చేస్తున్నారని, మిగిలిన ఏరియా ఆసుపత్రిలో కూడా ఇలాగే డబ్బులు వసూలు చేస్తున్నారా, లేకపోతే నర్సీపట్నం ఆసుపత్రిలోనే ఇలా వసూలు చేస్తున్నారా? డబ్బులు లేకనే కదా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాము, ప్రభుత్వ ఆసుపత్రిలో అంటున్నారు, కానీ ఇక్కడ మాత్రం సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె వీడియోలో పేర్కొన్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద స్పందించారు. డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులను సత్యవతిని విధుల నుంచి తొలగించినట్టుగా శుక్రవారం చెప్పారు. రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పారిశుద్ధ్య కార్మికులకు హెచ్చరించినట్టుగా ఆమె తెలిపారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మేము వచ్చేసి ఇప్పుడు నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉన్నాము. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ అని కూడా అంటారు. మేము మా ఆరోగ్య పరిస్థితి బాగుంటే మేము హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, అదే మాప్ పెట్టి వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి పేషెంట్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే మంచానికి వచ్చి 100 రూపాయలు ఇమ్మంటున్నారు. ఇవ్వకపోతే బాగోదు, నచ్చితే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మంచానికి 100 రూపాయలు చొప్పున ఇమ్మంటున్నారు. ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి ఎన్ని బెడ్లు ఉన్నాయో. ఇటు మొత్తం బెడ్లు ఉన్నాయి. ఇందులో మ్యాక్సిమం మేమున్న దగ్గర 9 ఉన్నాయి. అటు సైడ్ 10 ఉంటాయి, అటు సైడ్ 10 ఉంటాయి. మొత్తం మీద 29 బెడ్లో 30 బెడ్లో ఉన్నాయి. వీళ్ళు మంచానికి 100 రూపాయలు చొప్పున వసూలు చేస్తానంటున్నారు. మా దగ్గర డబ్బులు ఉంటే మేము ఏరియా హాస్పిటల్కి ఎందుకు వస్తాము? డబ్బులు లేకే కదా మేము ఏరియా హాస్పిటల్కి వచ్చేది. గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా ఫ్రీ అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు యూరిన్ బ్యాగ్ అయితే 100 తీసుకుంటున్నారు. ఏమైనా ఆపరేషన్ ఏమైనా పడ్డది సర్జరీ అన్నారంటే దానికి కూడా ప్రతి దానికి మ్యాక్సిమం ఏకంగా రౌండ్ ఫిగర్ 100 రూపాయలు అడుగుతున్నారు. తక్కువేమి ఇవ్వట్లేదు. స్ట్రెచ్చర్ మీద ఒంట్లో బాగాలేదని కిందకి ఎక్స్రే కానీ ఈసీజీ కానీ ఏమైనా చేయించుకోవాలని వెళ్తే స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తే 100. ప్రతి దానికి కూడా 100కి తక్కువైతే తీసుకోవట్లేదు. కావాలని బాధెత్తున్నారు అనమాట వీళ్ళు.